పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలను కొన్ని దేశాలు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. బడ్జెట్ లోటును పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే చైనా పసిడి అమ్మకాల ద్వారా తన లోటును పూడ్చుకోగా తాజాగా ఇదే బాటలో రష్యా నడుస్తోంది. రష్యా పెరుగుతున్న బడ్జెట్ లోటును భర్తీ చేయడానికి, ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకోవడానికి తన వద్ద ఉన్న విలువైన గోల్డ్ నిల్వలను విక్రయించడం ప్రారంభించింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అందించిన తాజా గణాంకాల ప్రకారం 2026 సంవత్సరం మొదటి 2 నెలల్లోనే రష్యా సుమారు 15 మెట్రిక్ టన్నుల బంగారాన్ని విక్రయించింది. 2002వ సంవత్సరం తర్వాత రష్యా ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని మార్కెట్లోకి విడుదల చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. గతంలో రష్యా తన బంగారు లావాదేవీలను కేవలం అంతర్గతంగా అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి సెంట్రల్ బ్యాంకు మాత్రమే పరిమితం చేసేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బహిరంగ మార్కెట్ కార్యకలాపాలకు దిగడం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై ఉన్న తీవ్రమైన ఒత్తిడికి అద్దం పడుతోంది. అధికారిక వివరాల ప్రకారం రష్యా సెంట్రల్ బ్యాంక్ జనవరిలో 3 లక్షల ట్రాయ్ ఔన్స్ల బంగారాన్ని, ఫిబ్రవరిలో మరో 2 లక్షల ట్రాయ్ ఔన్స్ల బంగారాన్ని విక్రయించింది. దీనివల్ల దేశం మొత్తం బంగారు నిల్వలు 74.3 మిలియన్ ట్రాయ్ ఔన్స్లకు పడిపోయింది. ఇది మార్చి 2022 తర్వాత నమోదైన అత్యంత కనిష్ట స్థాయి అని చెప్పొచ్చు. పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా రష్యాకు చెందిన సుమారు $300 బిలియన్ విదేశీ ఆస్తులు స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న కొద్దిపాటి విదేశీ కరెన్సీ నిల్వలను కాపాడుకోవడానికి రష్యా బంగారాన్ని ద్రవ్య వనరుగా మార్చుకుంటోంది. రష్యా ఆర్థిక లోటు అంచనాలను మించిపోతోంది. 2022 నుంచి 25 మధ్యకాలంలో ఫెడరల్ బడ్జెట్ లోటు 15 ట్రిలియన్ రూబుల్స్ దాటగా ఈ ఏడాది ప్రారంభం 2 నెలల్లోనే అదనంగా 3.5 ట్రిలియన్ రూబుల్స్ లోటు నమోదైంది. జనవరిలో జరిపినటువంటి బంగారు అమ్మకాల ద్వారా సుమారు 120 బిలియన్ రూబుల్స్ సమకూర్చుకున్నప్పటికీ అది భారీగా ఉన్న బడ్జెట్ లోటులో కేవలం ఒక చిన్న భాగాన్ని మాత్రమే భర్తీ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు డాలర్పై ఆధారపడడం తగ్గించి బంగారాన్ని నిల్వ చేసుకుంటున్న ఈ తరుణంలో రష్యా దానికి విరుద్ధంగా నిల్వలను అమ్ముకోవాల్సి రావడం ఆ దేశం ఎదుర్కొంటున్న అసాధారణ సవాళ్లను సూచిస్తోంది.